Welcome to my mother's kitchen, Sweta Priya kitchen channel. Come follow me. This is country chicken curry from. This is recipe from my mother. This is from here. My mother will take. Please enjoy the curry. Come, mother. Welcome, my mother. హలో అండి, ఈరోజు మనము కంట్రీ చికెన్ చేయబోతున్నాము. నేను ఆల్రెడీ దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం కారం, పసుపు, కొంచెం ఆయిల్, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్, ఇవన్నీ వేసి నేను అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, కలిపి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ అయ్యి ఉందండి. ఇది నేను ఒక ప్యాన్ తీసుకొని ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. ప్యాన్ పెట్టుకొని, హలో అండి, మనం ఇంక ప్యాన్ పెట్టుకుందాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. సిమ్ పెట్టేసి నేను ఆల్రెడీ కొన్ని ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి ఫ్రై చేసి పెట్టాను. ఒకసారి కలుపుకొని దీంట్లో చిటికెడు పసుపు, వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మనం ఇది నాటుకోడి కర్రీలా కాకుండా, మరి పులుసులా కాకుండా కొంచెం ఫ్రై లాగా చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 చెంచాలు. ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసినప్పుడు దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వేసాను. నేను మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసి 2 స్పూన్స్ అలా వేసి పచ్చివాసన వెళ్ళేదాకా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. మనకు నాటుకోడి అంటే కొంచెం స్పైసీగానే ఇష్టపడతారు. స్పైసీ కొంచెం కారంగా ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నాటుకోడి చేసినప్పుడు కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. నేను దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను. నేను ఒక 2 చెంచాలలా వేస్తున్నాను కారము. వేసుకొని కలుపుకుందాము. కారం వేసాక కలుపుకొని దీంట్లో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన 1.5 kg చికెన్ ఉంది కదండి, నాటుకోడి చికెన్, దీన్ని నేను ఇందులో వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోండి. అన్ని కారము, అన్ని మసాలాస్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి. మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, అవి మళ్ళీ కారం బాగా పట్టాలి. దీన్ని మంచిగా కలుపుకుందాం ఒకసారి. ఈ నాటుకోడి చేస్తున్నాం కదండి, ఈ నాటుకోడి చేసేటప్పుడు జనరల్గా మనం కుక్కర్లో వేసి విజిల్ పెట్టాలి. అప్పుడే కానీ బోన్స్ ఇలా ఉడుకుతాయి. ఇలా చేసినప్పుడు ఫ్రై అయినప్పుడు మనము మూత ఒక 45 minutes అలా పెట్టుకొని ఉంటే ఆ వాటర్ ఆవిరికి కూడా అది మగ్గిపోతుంది. ఇలా కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ వేసిన మసాలాస్ అవన్నీ బాగా మంచిగా వేగాలండి. అది ఇందులో ఆల్రెడీ చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కొంచెం పైకి అలా తేలేదాకా అది ఫ్రై అవుతుంది. తర్వాత మనం మళ్ళీ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. మూత పెట్టుకుందాం కొద్దిసేపు, ఒక 15 minutes మూత 10 minutes అయిందండి. 10 నిమిషాల తర్వాత ఒక్కసారి మనం కలుపుకుందాము. మూత తీసుకొని చూడండి, చికెన్లో ఉన్న వాటర్ని బయటకు వచ్చేసాయి. ఇలా ఇదే వాటర్లో అది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది. అంతవరకు మనము దీనికి మసాలా తయారు చేసుకుందాము. నేను మీకు మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దీన్ని
వెలిగించుకుందాం. నేను దీంట్లో చూడండి జీరా, ఒక 3 ఎండుమిర్చి, 3 బే లీవ్స్, బిర్యానీ ఆకు, ధనియాలు, మిరియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక అనాస పువ్వు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, ఒక చిన్న కొబ్బరి ముక్క, కొన్ని మిరియాలు, ఇలా అన్నీ వేసుకొని చిన్న మంట పెట్టుకొని ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాతోటి చాలా టేస్ట్ వస్తుందండి మన చికెన్కి, నాటుకోడి చికెన్కి. ఇది ఒకసారి బాగా వేయించుకొని దీన్ని మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇవి కొంచెము వేగాయండి. యాక్చువల్లీ అయితే ఈ మసాలా మనము దించే ముందు కొద్దిగా వేసుకొని దించేస్తాము. అంతవరకు మనము చికెన్కి కావాల్సిన ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకుందాము. కర్రీలో కాస్త కారం, ఆల్రెడీ మనము మసాలాలో ఎండుమిర్చి వేస్తున్నాం కనుక కారం చూసుకొని వేసుకోండి. కాస్త ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్. నేను ఆల్రెడీ ఇవన్నీ మిక్స్ చేసేటప్పుడు వేసాను మ్యారినేట్లో. నేను మళ్ళీ అన్నీ ఒకసారి కొంచెం కొద్దిగా వేసుకుంటాను. కొంచెం జీలకర్ర పొడి, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఇది కొంచెం చిటికెడు నార్మల్ గరం మసాలా అండి. అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. చికెన్ మీకు త్వరగా, జనరల్గా చికెన్ త్వరగా అవుతుంది. ఈ నాటుకోడి చికెన్ ఏం చేయాలంటే మనము మీకు త్వరగా కావాలంటే ముందుగా కొంచెం ఫ్రై లాగా చేసుకొని కుక్కర్లో తీసుకొని 4 విజిల్లు వచ్చేదాకా ఉడికించండి. 4 విజిల్లు వచ్చాక మళ్ళీ ప్యాన్లో తీసుకొని ఆ నీరన్నీ ఆవిరయ్యేటట్టు చేస్తే అది కొంచెం ఫ్రై లాగా అవుతుంది. అప్పుడు త్వరగా అయిపోతుంది. మనం నార్మల్గా ప్యాన్లో చేసుకోవాలంటే మినిమం 40 మినిట్స్ పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి. సో ఇవన్నీ మనం వేసినవన్నీ ఒక మిక్స్ చేసాం కదా. నేను దీంట్లో కాస్త కొత్తిమీర అవన్నీ వేస్తాను. నేను పైనుంచి కాస్త కొత్తిమీర వేస్తున్నాను. దీంట్లో కసూరి మేతి వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అది లాస్ట్లో వేస్తాను. కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని, ఇప్పుడు కాస్త ఫ్రై లాగా అయింది కదండి. ఇందులో నేను ఒక 1 గ్లాస్ వాటర్ పోస్తాను. చూడండి, ఆఫ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదే వాటర్లో మనకు చికెన్ బాయిల్ అవుతుంది. ఇలా నీళ్ళు పోసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ ఇలానే ఉంచుకోవాలండి. ఇదే వాటర్లో అది ఉడుకుతున్నాయి, ముక్కలు మంచిగా ఉడుకుతాయి. దాని తర్వాత నేను ప్రిపేర్ చేసిన మసాలాని వేస్తాను. నేను అంతవరకు ఈ వేగిన మసాలాని గ్రైండ్ చేస్తానండి. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసుకుంటాను. ఇవన్నీ నేను ఒక మిక్సీలో తీసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ చల్లార్చండి. చల్లగా అయ్యాక మనం ఇలా మిక్సీ తీసుకొని దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటాను. కొంచెం బరకగానే ఉండాలి, మరీ మెత్తగా అవసరం లేదండి. కొంచెం ఇలా పొడిగా ఉంటే సరిపోతుంది. 40 మినిట్స్ అయింది. నేను ఒకసారి చూస్తాను బాయిల్ అయింది. చూడండి, మంచిగా వాటర్ తోటి అందులో వేసిన వాటర్ దగ్గరగా అయిపోయింది. చూడండి, మంచిగా ఫ్రై అయింది. ఒకసారి కలుపుకుందాము. దీంట్లో మనం ఆల్రెడీ గరం మసాలా చేసి పెట్టుకున్నాం కదా. చూడండి, నేను గరం మసాలా చేసి పెట్టాను కదా. ఇప్పుడే దాన్ని ఇలా ఊరికే పైన వేస్తాను. కొంచెం టేస్ట్ని ఇస్తుంది.
2 స్పూన్స్ అలా వేసి ఒకసారి కలుపుకొని నేను గార్నిష్ కోసం దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, కసూరి మేతి వేస్తాను. ఇందులో కసూరి మేతి ఎప్పుడు కూడా వేసేటప్పుడు కొన్ని చేతిలో తీసుకొని ఇలా క్రష్ చేసుకోవాలండి. క్రష్ చేసుకొని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కలిపేసి ఒక్క 10 మినిట్స్, ఒక్క 5 మినిట్స్ ఇలా పెట్టేయాలండి. మొత్తం ఒక 5 మినిట్స్ కొత్తిమీర, ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది దానికి మంచిగా చికెన్కి ఇంకుతుంది. ఒక్క 5 మినిట్స్ పెట్టేయండి, మన కర్రీ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ అయిందండి. దీన్ని మనం ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. చూడండి, ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా దానికి చాలా బాగా ఇంకింది. మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కాలుస్తున్న అలా చూస్తే చూడండి మంచిగా బాయిల్ అయినాయి పీసెస్ కూడా. ఇది ఎంతో టేస్ట్ అయిన నాటుకోడి కంట్రీ చికెన్ రెడీ అండి. దీన్ని మనము అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి పప్పుచారు వేసుకొని అంచుకు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, ఇంట్లో ఎవరైనా చేయొచ్చండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో కూడా మీరు పోస్ట్ చేసినా, అప్లోడ్ చేసినా కూడా మీకు ఆ వీడియో కంపల్సరీ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేను మీ శ్వేత ప్రియ. ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, మీరు చూసాక మా అమ్మ చేసిన టేస్టీ డిష్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి.